ఇరాన్ గడ్డపై అమెరికా గూఢచార సంస్థ CIA ప్రత్యేక దళాలు కలిసి అసాధ్యమైన మిషన్ను సుసాధ్యం చేశాయి. F-15 యుద్ధ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను ఇరాన్ సైన్యం కళ్లెదుటే అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. అమెరికన్ కమాండోలు, ఇరాన్ సైనికులు హోరాహోరీ పోరు మధ్య ఈ హై వోల్టేజ్ ఆపరేషన్ జరిగింది. చివరికి US కమాండోలు పైచేయి సాధించి F-15 అధికారిని ఇరాన్ సరిహద్దులు దాటించారు. ఈ ఆపరేషన్ తర్వాత తమ కొన్ని విమానాలు శత్రువులకు చిక్కకుండా తామే పేల్చేశామని అమెరికా చెబుతోంది. అయితే వాటిని తామే ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కూల్చివేసిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్లో వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. శక్తివంతమైన శత్రు భూభాగంలో చొచ్చుకెళ్లి మరీ అమెరికన్ కమాండోలు తమ పనిని అత్యంత సమర్థంగా పూర్తి చేశారు. మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్ గా చెబుతున్న ఈ చర్యలో అమెరికా గూఢచార సంస్థ CIA కీలక పాత్ర పోషించింది. అమెరికా అధికారి లొకేషన్కు సంబంధించి వదంతులను వ్యాప్తి చేస్తూ ఇరాన్ బలగాలను తప్పుదోవ పట్టించింది. ఇంతలో దేహదస్ట్ పర్వతాల్లో ఆ అమెరికా అధికారి శత్రువులకు చిక్కుకోకుండా తిరుగుతూ ప్రాణాలు రక్షించుకున్నాడు. తన దగ్గరున్న కమ్యూనికేషన్ డివైస్తో అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. శాటిలైట్స్, డ్రోన్లతో ట్రాక్ చేసి ఆ అధికారి ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించిన CIA అమెరికా సైన్యానికి పంపింది. వెంటనే జాలీ గ్రీన్, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, వార్ హగ్ అటాక్, F-35 ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు, స్పెషల్ కమాండోలు రంగంలోకి దూకారు. శత్రు రాడార్లు జామైన వెంటనే ఆపరేషన్ మొదలైంది. అంత పక్కాగా ఆపరేషన్ చేపట్టినప్పటికీ అనుకున్నంత సులువుగా పని పూర్తి కాలేదు. ఆ ఆఫీసర్ను పట్టుకున్న పౌరులకు $66,000 పారితోషికమిస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీంతో స్థానిక గిరిజన మిలీషియాలు రంగంలోకి దిగాయి. అమెరికా సైన్యం కదలికలను గుర్తించిన తర్వాత IRGC భూతల దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అమెరికా కమాండోలను ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్ మిలీషియాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కానీ వారికి వైమానిక దళం లేకపోవడంతో అదృష్టం అమెరికాను వరించింది. పైనుంచి బ్లాక్ హాక్, A-10 వార్ హగ్లు ఇరాన్ దళాలపై బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపించడంతో ఇరాన్ దళాలకు పని కష్టంగా మారింది. ఈ క్రమంలో బ్లాక్ హాక్ పై ఇరాన్ సైనికుల తూటాలు తగిలి అమెరికన్ సిబ్బంది గాయపడ్డారు. కొన్ని గంటల భీకర ఎదురుకాల్పుల తర్వాత వెపన్స్ సిస్టమ్స్ అధికారిని అమెరికన్ కమాండోలు రెస్క్యూ చేయగలిగారు. ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాల్ని అమెరికా అక్కడే వదిలేయాల్సొచ్చింది. అవి శత్రువులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో వాటిని అమెరికన్ కమాండోలు పేల్చేశారు. తర్వాత వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను కువైట్కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. శత్రువుల వద్ద తమ వారిని అమెరికా సైన్యం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆఫీసర్ త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ కోసం ఇరాన్లోకి వచ్చిన అమెరికా బలగాలపై భీకర దాడికి దిగినట్లు తెలిపింది. ఏకంగా 3 అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేసినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. మంటల్లో కాలిపోతున్న అమెరికా విమానాల శకలాలకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఎడారిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఈ శకలాలు అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లవేనని ఇరాన్ స్పష్టం చేసింది.